గౌరవనీయులు భట్టి గారు మేము అడిగిన ఏ ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదు అధ్యక్ష. ఇప్పుడు మానవీయ కోణము అనేటువంటిది భట్టి గారి మాటల్లో కనబడుతుంది తప్ప చేతల్లో ఎక్కడ కనబడతలేదు అధ్యక్ష. అధ్యక్ష మేము ఈరోజు సూటిగా 5 DAలు ఎప్పట్లోకి ఇస్తారు, PRC ఎప్పట్లోకి అమలు చేస్తారు, CPS ను ఎప్పట్లోకి అమలు చేస్తారని సూటిగా అడిగాం అధ్యక్ష. వారు ఎంతసేపు గత ప్రభుత్వం మీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే పడి ఏడుస్తారు అధ్యక్ష. అధ్యక్ష మా ప్రభుత్వ హయాంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఇయర్లీ కూడా లెక్క చెప్పమంటే చెప్తా. BRS 9 ఏళ్ల కాలంలో 88,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే వారందరికీ పెన్షన్ బెనిఫిట్లు మేము ఇచ్చాము. మీరు ఎప్పట్లోకి ఇస్తారో చెప్పండి. సో ఈ ప్రభుత్వం పెన్షన్ బెనిఫిట్లు రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడం పట్ల, PRC DA విషయంలో, CPS విషయంలో ఉద్యోగుల పట్ల మోసపూరిత వైఖరికి నిరసనగా BRS పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, నేను ఇంత స్పష్టంగా చెప్పాను. ఈ ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం ఎంత కఠినంగా వాళ్ళకి రావాల్సిన ఏమి ఇవ్వకుండా పెండింగ్ పెట్టి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకు వచ్చే జీతాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఫస్ట్ సరే వచ్చే ఇప్పుడు చెప్పినటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ పెట్టిపోయారు. ఈరోజు సభలో కూర్చొని వాళ్ళు ఇటువంటి ఉపన్యాసం చెప్తా ఉంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం మానవీయ కోణం లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకి, చేసిన ఆర్థిక విధ్వంసానికి మేము మొదట రాగానే ఉద్యోగస్తులు 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన, ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో ఇంతవరకు ఎటువంటి సమస్య రాలేదు కదా అధ్యక్ష. ఫస్ట్ తారీఖు నాడు టంచన్గా వారి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కదా అధ్యక్ష. హెల్త్ కార్డు గురించి ఇన్ని సంవత్సరాలు అడిగితే మీరు ఎందుకు చేయలేదు? నిజంగా మీకు మానవ కోణం ఉండి ఉద్యోగస్తుల గురించి ఏమాత్రం ఆలోచన చేయాలన్నా క్యాష్లో హెల్త్ కార్డు గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు చేయలేదు? మీరు ఏ ఒక్కరోజైనా ఆలోచన చేశారా? చేయలేదు కదా. అట్లాగే ఈ పెండింగ్ వాటికి సంబంధించి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎప్పట్లోగా చేస్తారు. నేను చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేల్ అమలు కోసం ప్రభుత్వం ఆ వేతన సవరణ సంబంధించినటువంటి కమిషన్ ఇవ్వాల్సిన రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత చెప్తామనంటే మీరు చేయట్లేదు, వెళ్ళిపోతున్నామనంటే ఇది ఎట్లా ఉందంటే తొండికి ఏదో ఒకటి ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక అబండాలు వేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజల కోసం కానీ, ఉద్యోగస్తుల గురించి కానీ, రాష్ట్రం గురించి కానీ ఆలోచన చేద్దాం. ఈ సంక్షేమ మార్గంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అనేక కార్యక్రమాలకి మనం ప్రజల పక్షాన మనం కూడా దీనికి మద్దతు ఇద్దాం. లేకపోతే ఈ ప్రభుత్వం అనేక రకాలైన సవాళ్లు ఎదుర్కొంటుంది. ఆ సవాళ్లు ఎదుర్కొని కూడా నిలబడి నిటారుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ముందుకు పోతా ఉంది. ఆ ముందుకు పోయే క్రమంలో మనం రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి కాకూడదు. రాజకీయ విభేదాలు అనేక ఉన్నప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రం మనం అడ్డంకి అయ్యి రాష్ట్ర అభివృద్ధిని ఆపితే ప్రజలకు నష్టం జరుగుతున్నట్టు కనీస సోయి కూడా లేకుండా ఈ రకంగా మాట్లాడిపోవటం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను మీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ, ప్రజల గురించి కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా ఎప్పటికప్పుడు, గతంలో ఎప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులతో వాళ్ళు చర్చలు కూడా చేయలేదు అధ్యక్ష. మేము జేఏసీ వాళ్ళందరితో అనేక సార్లు కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ విని సాధ్యమైనంత వరకు పరిష్కారం చేయడం కోసం అన్నీ చేసుకుంటూ పోతున్నాం. అందుకే ఇవాళ ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు సాధ్యమైనంత వరకు పై స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి కింద గ్రామంలో పనిచేస్తున్నటువంటి గ్రామ పరిపాలన అధికారి వరకు కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల దగ్గర తీసుకుపోయే క్రమంలో ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి వారంతా పనిచేస్తూ ఉన్నారు. మీలాగా ఆనాటి మీ ప్రభుత్వం మీద అనేక సార్లు వాళ్ళు సమ్మెలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే రకరకాలు భయపెట్టి వాళ్ళందరినీ కట్టడి చేసి స్వాతంత్రం లేకుండా బంధించారు. ఈరోజు వారికి కూడా మేము స్వేచ్ఛ ఇచ్చాం. ఈ ప్రభుత్వం కేవలం ఆర్థిక సంస్కరణలే కాదు అధ్యక్ష, ఒక సామాజిక లేకపోతే ఒక ప్రజాస్వామ్య సంస్కరణ కూడా తీసుకొచ్చింది.
ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా తీసుకుని వచ్చింది. ఏ సంఘమైనా నిర్భయంగా ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలవచ్చు, మంత్రులను కలవచ్చు, నన్ను కలవచ్చు, ఏది కావాలన్నా మాట్లాడుకుని ఒక డైలాగ్ ద్వారా కూర్చొని సమస్యల పరిష్కారం చేసుకునే దశలో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. నమస్కారం. సీరియల్ నంబర్